తెలంగాణ కోల్ బెల్ట్లో పట్టు సాధించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే భరోసా యాత్ర నిర్వహించింది. రాజకీయంగా కీలకమైన సింగరేణి ప్రాంతంలో పాగా వేయాలని కమలనాథులు చూస్తున్నా అంత సీన్ లేదనే మాట వినిపిస్తోంది. సింగరేణి కార్మికుల సంక్షేమానికి కేంద్రం తీసుకుంటోన్న చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఆదాయ పన్ను మినహాయింపు కోసం ప్రయత్నించని కాషాయ పార్టీని కార్మికులు ఆదరించే పరిస్థితి లేదా? కోల్ బెల్ట్లో ఇప్పుడున్న నాయకత్వంతో నెగ్గుకు రావడం బీజేపీకి కష్టమేనా? అసలు సింగరేణిలో కమల వికాసం సాధ్యమేనా? వాజ్ ది స్టోరీ. తెలంగాణలో అధికారంలోకి రావాలని, సింగరేణి ప్రాంతంలో బలపడాలని బీజేపీ ప్రయత్నిస్తున్నా అది మాత్రం సాధ్యం కావటం లేదు. కోల్ బెల్ట్లో పట్టు బిగించాలని కమలనాథులు పాట్లు పడుతున్నా కార్మికులు, ప్రజలు కనికరించటం లేదు. దీంతో కమలం పార్టీలో ఏదో తేడా ఉందనే మాట వినిపిస్తోంది. కోల్ బెల్ట్లో బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నా కార్యాచరణ సవ్యంగా లేదనే విమర్శలు వస్తున్నాయి. కార్మికుల మద్దతు కోసం పార్టీ నేతలు వరుసగా నిర్వహించిన యాత్రలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికీ కోల్ బెల్ట్ నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన నాయకత్వం లేదు. మెజార్టీ కార్మికుల్లో వామపక్ష భావజాలం ఉంది. కమలం పార్టీ ఎదుగుదలకు ఇవన్నీ అవరోధాలుగా మారాయి. దీంతో సింగరేణిలో ఎలాగైనా బలం పెంచుకోవాలని చూస్తున్న కమలదళానికి తాడిచర్ల బొగ్గు బ్లాక్ అస్త్రంగా దొరికింది. తమ కృషితోనే కేంద్ర ప్రభుత్వం ఈ బ్లాక్ను కేటాయించిందన్న విషయాన్ని కార్మికులకు చెప్పేందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన భరోసా యాత్రపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. సింగరేణిలో అక్రమాలు జరుగుతున్నాయంటూ గత నెలలోనూ బీజేపీ నేతలు మంచిర్యాల జిల్లాలో భరోసా యాత్ర నిర్వహించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పార్టీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన యాత్రను పోలీసులు అడ్డుకోవటం ఉద్రిక్తతలకు దారితీసింది. సంస్థలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందన్న ఆరోపణలు ఉన్నాయి. ఉపరితల గనుల టెండర్లలో అక్రమాలు, డీజిల్ కుంభకోణం, సోలార్, థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలోనూ తప్పుడు లెక్కలు వంటి అంశాలపై న్యాయ విచారణకు బీజేఎల్పీ నేత డిమాండ్ చేసిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. బీఆర్ఎస్ హయాం నుంచి అక్రమాలు జరుగుతున్నాయంటూ వాటిపై విచారణ ఎందుకు చేపట్టడం లేదని బీజేపీ నేతల ప్రశ్న. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉందన్నది కమలనాథుల ఆరోపణ. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంది. దీంతో సెంట్రల్ సర్కార్ ప్రతినిధులు సంస్థలో డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. అలాంటప్పుడు అవినీతి, అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా బొగ్గు గనుల శాఖ ఎందుకు సీరియస్గా యాక్షన్ తీసుకోవటం లేదన్న ప్రశ్నకు పార్టీ నుంచి సమాధానం లేకపోవటం బీజేపీని ఎరకాటంలోకి నెడుతోంది. చర్యలు తీసుకోవాల్సిన మంత్రి కిషన్ రెడ్డి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయటం, భరోసా యాత్రలు చేపట్టడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. కోల్ బెల్ట్లో కీలక అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, రామగుండం, మంథని, పినపాక, సత్తుపల్లి, ఇల్లందు నియోజకవర్గాల్లో సింగరేణి గనులు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానాల్లో బీజేపీ ఎక్కడా గెలవలేదు. కేవలం మంచిర్యాలలో మాత్రమే పార్టీ అభ్యర్థి 2వ స్థానంలో నిలిచారు. మిగతా చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఆయా స్థానాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులకు కొదవలేదు. కానీ వ్యక్తిగత ఓటు బ్యాంకు ఉన్నవారు పెద్దగా లేకపోవడం మైనస్గా మారింది. కొందరు నాయకులు పార్టీని బలోపేతం చేయటం కంటే బీజేపీ నాయకత్వం ఇచ్చే ఎన్నికల నిధుల కోసమే రాజకీయం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ పార్టీ పంపిన నిధులను పూర్తిగా అభ్యర్థులకు ఇవ్వకుండా కొందరు నేతలే పనిచేసుకున్నారన్న అభియోగాలు లేకపోలేదు. నిజానికి ఈ ప్రాంతంలో బీజేపీతో పాటు బీఎంఎస్కు కొంత బలం ఉంది. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న కార్మికులతో పాటు ప్రజలు ఉన్నారు. కానీ వారి ఉనికిని బీజేపీ స్థానిక నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్న విమర్శలు లేకపోలేదు. నేతల మధ్య వర్గపోరుకు తోడు నియంతృత్వ పోకడలతోనే పార్టీ బలపట్టం లేదన్న అభిప్రాయం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో సింగరేణి అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్ప కోల్ బెల్ట్లో బీజేపీ బలపడే పరిస్థితి కనిపించడం లేదన్న విశ్లేషణలు ఉన్నాయి. ముఖ్యంగా ఆదాయ పన్ను మాఫీ కోసం కార్మికులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. రోజు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పనిచేస్తున్న తమ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోవడాన్ని కార్మికులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. నిజానికి కోల్ ఇండియాలో దీన్ని యాజమాన్యమే భరిస్తోంది. సింగరేణిలో మాత్రం కార్మికులు చెల్లిస్తున్నారు. ఇక్కడ సింగరేణి యాజమాన్యమే భరిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. అయితే కేంద్రంపై నెట్టడం, ఎన్డీఏ సర్కారు పట్టించుకోకపోవడం బీజేపీపై వ్యతిరేకతకు దారితీస్తోంది. కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉండి ఈ సమస్యను పరిష్కరించకపోవటం విమర్శలకు తావిస్తోంది. అంతేకాదు, తాడిచర్ల సహా పలు బొగ్గు బ్లాకుల కోసం సింగరేణి గతంలో భారీగా ఖర్చు చేసింది.
వాటిని సంస్థకు కేటాయిస్తే కార్మికుల నుంచి సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవేవీ చేయకుండా భరోసా యాత్రలు చేపట్టడంలో అర్థం లేదని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ చేపట్టిన భరోసా యాత్రతో పార్టీ భవిష్యత్కు ఏ మేరకు దిలాసా లభిస్తుందన్న అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మరోవైపు కోల్ బెల్ట్లో బలహీనంగా ఉన్న నాయకత్వాన్ని ప్రక్షాళన చేయకుండా ఎన్ని యాత్రలు చేపట్టినా ఒరిగేదేమీ ఉండదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇలాంటి అంశాలపై కమలనాథులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, పార్టీని ఏ విధంగా బలోపేతం చేస్తారో చూడాలి.